ఆడబిడ్డ పెళ్లికైనా ఆపదలో ఆదుకోవడానికైనా భారతీయులు అమితంగా నమ్మే ఏకైక ఆస్తి బంగారం. పసిడి ఎప్పటికీ పసిడే, దాని విలువ ఎప్పటికీ తగ్గదు అనేది మన నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని తలకిందులు చేస్తూ ఇప్పుడు బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలుతున్నాయి. రికార్డు స్థాయిలో ఎగిసి గరిష్టానికి తాకిన ధరల నుంచి ఏకంగా 26% పైగా పడిపోయి ఇన్వెస్టర్లకు షాక్ ఇస్తున్నాయి. 2008 తర్వాత ఈ స్థాయిలో గోల్డ్ మార్కెట్ పతనం కావటం ఇదే మొదటిసారి. అసలు బంగారం ధరలు ఇంత దారుణంగా ఎందుకు పడిపోతున్నాయి? గోల్డ్ ఈజ్ సేఫ్ అనే మాట ఇక అబద్ధమేనా? ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ రేట్లకు బంగారం కొనడం సేఫేనా, లేక ఉన్న బంగారాన్ని అమ్మేసుకోవాలా? అసలు ఈ పతనం వెనుక ఉన్న ఈ అంతర్జాతీయ కథ ఏమిటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పసిడి పతనమైన వేళ కొనాలా అమ్మాలా? గోల్డ్ మార్కెట్ ఎందుకు కుప్పకూలింది? గోల్డ్ ధర పతనం వెనుక అమెరికా పాత్ర ఏంటి? బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. 2008 తర్వాత ఈ పసిడి విలువ అత్యంత ఘోరంగా పడిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర ఇప్పుడు ప్రతి 10 గ్రాములకు 50,000 రూపాయలకు పైగా నష్టపోయింది. ఆపదలు ఆదుకునేది బంగారమే అనే మాటలను వింటూ పెరిగిన భారతీయుల్లో ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. బంగారం చౌకగా దొరుకుతుందా? కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయమేనా? అయితే మీరు జ్యువెలరీ షాపునకు వెళ్లడానికి ముందు బంగారం ధరల పనితీరు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు బంగారం ధర ఎందుకు పడిపోతుంది? ఈ ఏడాది ఆరంభంలో MCX బంగారం ధర 10 గ్రాములకు దాదాపు 1,93,000 రూపాయల ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఇక్కడ MCX అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఇది దేశంలోనే అతిపెద్ద కమోడిటీ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్. సింపుల్ గా చెప్పాలంటే బంగారం, వెండి, ముడి చమురు, సహజవాయు, రాగి వంటి వస్తువులతో ముడిపడిన మార్కెట్ ఇది. ఇప్పుడు ఈ మార్కెట్ లో బంగారం ధర 1,40,000 వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే దాని గరిష్ట స్థాయి నుంచి 26% కంటే ఎక్కువ పతనమైంది. సురక్షితమైన పెట్టుబడిగా భావించే ఒక ఆస్తికి ఇది చాలా పెద్ద పతనం అనే చెప్పాలి. తాజాగా స్పాట్ గోల్డ్ ధర 1% కంటే ఎక్కువ పడిపోయింది. జూన్ లో దాదాపు 13% బంగారం ధర పడిపోయింది. అంటే ఇది వరుసగా 4వ నెల వారి నష్టం. ఇంతకీ బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి? దీనికి సమాధానం భారత్లో కాదు, అమెరికాలో ఉంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు తగ్గడానికి అతిపెద్ద కారణం పెట్టుబడిదారులు డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారనే దానిపైన జరిగిన మార్పులే. నిజానికి బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా పేరుంది. ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్నప్పుడు బంగారం విలువను కోల్పోదనే నమ్మకంతో పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం పెట్టుబడిదారుల దృష్టి మరొక అంశం పైన పడింది. అదే అమెరికాలో పెరుగుతున్న వడ్డీ రేట్లు. అమెరికా సెంట్రల్ బ్యాంకు US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు మరికొంత కాలం పాటు గరిష్ట స్థాయిలోనే కొనసాగవచ్చనే సంకేతాలు ఇచ్చింది. ఈ అంశం బంగారానికి చాలా కీలకం. ఎందుకంటే అమెరికా వడ్డీ రేట్లు పెరిగితే మీ బంగారానికి అదనంగా ఎలాంటి ఆదాయం లభించదు. వడ్డీ రాదు, డివిడెండ్లు కూడా ఉండవు. అది కేవలం ఒక ఆస్తిగా మాత్రమే ఉంటుంది. బ్యాంకు డిపాజిట్లు, అమెరికా ప్రభుత్వ బాండ్లు ఆకర్షణీయమైన రాబడులను ఆఫర్ చేస్తున్నప్పుడు పెట్టుబడిదారులు డబ్బును బంగారం నుంచి వాటి వైపు మళ్లిస్తారు. దీనికి తోడు అధిక ద్రవ్యోల్బణం పైన అంచనాలు, వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు, బలపడుతున్న అమెరికన్ డాలర్ ఇవన్నీ బంగారం ధరలపైన తీవ్ర ఒత్తిడిని పెంచాయి. అంతకుముందు జరిగిన అమెరికా ఇరాన్ ఉధృత పరిస్థితులు పెట్టుబడిదారులను మళ్లీ సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం వైపు నడిపించింది. ఆ ఊపు ఎక్కువ కాలం నిలవలేదు. ఇరాన్ వివాదం నడుస్తున్న టైంలోనే ముడి చమురు ధరలు పెరిగాయి. మార్కెట్ దృష్టి మళ్లీ ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపైన ఫెడరల్ రిజర్వ్ చర్యలపైకి మళ్లింది. అయితే ఇంతకు ఇప్పుడు బంగారం కొనాలా వద్దా? మార్కెట్ పతనంతో ఇప్పుడే బంగారం అత్యంత కనిష్ట స్థాయికి చేరిందని భావించి తొందరపడి కొనుగోలు చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బంగారం తదుపరి కదలికలు పూర్తిగా ఒక దేశపు సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తే US ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుకోపోవచ్చు. దీంతో బంగారం ధరలు మళ్లీ పుంజుకోవడానికి ఛాన్స్ ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగానే కొనసాగితే మాత్రం బంగారం ధరలు మరింత పతనం కావచ్చు. మన దేశంలో కొందరు ఇప్పుడు బంగారం కొనాలా అని ఆలోచిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇప్పుడే అమ్మేయాలా అని కూడా ఆలోచిస్తున్నారు. నిజానికి చాలా మంది అమ్మకాలు కూడా మొదలు పెట్టారు. భారతీయ కుటుంబాలు కేవలం ఏప్రిల్-జూన్ మధ్యలోనే 50 టన్నుల పాత బంగారాన్ని విక్రయించాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 43% పెరిగాయి. ఎందుకు ఇలా అంటే భవిష్యత్తులో మళ్లీ ఇంతటి రికార్డు స్థాయి ధరలను చూడలేమో అని చాలా మంది భావిస్తున్నారు. అందుకే లాకర్లలో బంగారు నగలను దాచుకోవడం కంటే వాటిని అమ్మి నగదుగా మార్చుకోవడానికి మొగ్గు చూపారు. మొత్తంగా బంగారం ధరలు తగ్గడంతో ప్రజల మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? బంగారం కొనాలా అమ్మాలా అనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత అవసరాలపైన ఆధారపడి ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు వద్దని సూచిస్తున్నారు. స్వల్పకాలిక ధరల హెచ్చుతగ్గులను చూసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అంటున్నారు. ద్రవ్యోల్బణానికి, భౌగోళిక రాజకీయ అనిశ్చితులకు, మార్కెట్ ఒడుదుడుకులకు వ్యతిరేకంగా బంగారం ఎప్పుడూ ఒక బలమైన రక్షణ కవచంగా ఉంటూ వస్తోంది. బంగారం ధరలు స్థానిక మార్కెట్ల కంటే కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, డాలర్ బలపడడం వంటి అంశాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎలాంటి
నిర్ణయం తీసుకునే ముందేనా ఈ అంతర్జాతీయ పరిణామాలన్నింటినీ మనసులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం.